నిజంగా సంజు శాంసన్ ఈ మ్యాచ్‌ని తీసేసారా? బ్యాన్ చేసారా? ఒక మ్యాచ్ బ్యాన్. ఎందుకంటే అతను హెల్మెట్ కింద వేసి సెలబ్రేషన్ చేసుకున్నాడు గదా! మోకాళ్ళ మీద నిలబడి ప్రేయర్ చేసుకోవడం. సో, అది నిజంగా తప్పా? అంటే అతను గెలిచినప్పుడు హెల్మెట్ తీసి కింద వేసాడు. అది కూడా విసిరేం కాదు. జస్ట్ అలా దుబ్బేసి ఇలా చేతులు పెట్టేసి ప్రేయర్ చేసుకున్నాడు. అది నిజంగా తప్పా? సో, అతన్ని తీసేసేంత పెద్ద తప్పా? లేకుంటే అది జస్ట్ ఒక ఎలా అంటే వాళ్ళ వ్యూస్ కోసము లేకుండా అంటే జస్ట్ లైకుల కోసమే వీడియోస్ చేస్తున్నారు. యూట్యూబ్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కావచ్చు. నిజంగా వాళ్ళకు వీటి గురించి తెలియకుండానే ఇలా చెప్తున్నారా? సో, దాని గురించి మనం చిన్న ఒక బ్రేక్ డౌన్ అయితే చేద్దాము. మామూలుగా ఎప్పుడైనా గానీ వయలేషన్స్ యాక్ట్స్ అని ఉంటాయి గదా! ప్లేయర్లతో గొడవ పడ్డము, బంతిని కానీ, బ్యాట్‌ను గానీ విసిరేయడము, ఎలా పడితే అలాగా స్టిక్కులను తన్నడము, ఎలా అంటే వికెట్ ఇవ్వనప్పుడు గానీ, లేకుంటే తప్పుడు నిర్ణయం తీసి వికెట్ ఇచ్చినప్పుడు అలాంటివి ఉంటాయి గదా! బంగ్లాదేశ్ షకీబుల్ హాసన్ అయితే ఎంపైర్ ఉండంగానే కాళ్ళతో వచ్చేసి స్టంపులు తన్నడం. సో, అలాంటివి చేసినప్పుడైతే ఖచ్చితంగా డిమెరిట్ పాయింట్స్ అన్నీ ఇస్తారు. ఆ పాయింట్స్ ఆధారంగా అయితే మ్యాచ్‌ల నుంచి తీసేయడం కావచ్చు, ఒక మ్యాచ్ లేకుండా అంటే ఫైన్ వేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకసారి మనమైతే చూసుకుందాం. ఎన్ని పాయింట్స్‌కి ఏ విధంగా అయితే ఫైన్ ఉంటుంది, లేకుండా అంటే వాళ్ళకి సంబంధించిన మ్యాచ్‌లు బ్యాన్ ఒకసారి. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అనే దాని కింద అయితే ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకుంటారు. సో, వాటిలో ఎన్ని లెవెల్ ఉన్నాయి ఏందనేది ఒకసారి చూసుకుందాము. లెవెల్ 1 వచ్చేసి చిన్న తప్పు. ఉదాహరణ వచ్చేసి ఎంపైర్ నిర్ణయంపై అసంతృప్తి చూపడం, బ్యాట్ లేదా హెల్మెట్‌ను విసరడము, ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవడం, దురుసుగా ప్రవర్తించడం. ఇది లెవెల్ 1. దానికి ఏంటి శిక్ష? మ్యాచ్ ఫీజులో 50% వరకు ఫైను లేదా 1 లేదా 2 డిమెరిట్ పాయింట్స్ అనేవి ఇస్తారు. తర్వాత లెవెల్ 2 ఇక్కడ వచ్చేసి ఒక అంపైర్తో తీవ్రమైన వివాదము, అవుట్ అయిన ప్లేయర్ను అగ్రెసివ్గా పంపడం. అంటే ఒక బౌలర్ మనం బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయినప్పుడు అతన్ని చేతలతో కానీ మాటలతో కానీ దూషిస్తాం కదా, అవుట్ అయినోడు వెళ్ళిపో ఇలా పెవిలియన్ వైపు చూపించడం. ఇది వచ్చేసి సెకండ్ లెవెల్. అక్కడ వచ్చేసి మ్యాచ్ ఫీజులో 100% వరకు ఫైన్. ఆ రోజు మ్యాచ్ అతనికి ఎంత ఫీజు చెల్లిస్తారో దాని నుంచి అయితే కోత ఉంటుంది. లేదా 3 నుంచి 4 వరకు డిమెరిట్ పాయింట్లు అంటే ఇస్తారు. 3 కానీ 4 కానీ. అది లెవెల్ 2కి. తర్వాత లెవెల్ 3 ప్రత్యర్థి ప్లేయర్‌ను బెదిరించడం, తీవ్రమైన అంటే వాళ్ళ మీద మాట్లాడడం. ఎలా అంటే ఇప్పుడు కోహ్లీ చాలాసార్లు అయితే ప్రత్యర్థి ప్లేయర్ల మీదకి పోతుంటాడు. కాకపోతే అక్కడ ఏంటంటే మాట జారడు. సో, అక్కడ పోయి మాట జారినాడంటే అది ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుంది. అక్కడి నుంచి అయితే ఇలాంటి డిమెరిట్ పాయింట్స్ ఇవ్వడము, తర్వాత బ్యాన్ చేయడం ఉంటుంది. అలాంటి విధంగా అయితే థర్డ్ లెవెల్కి వస్తుంది. తర్వాత వచ్చేసి లెవెల్ 4 అత్యంత తీవ్రమైన తప్పు. ఏమిటది? ప్రత్యర్థి ప్లేయర్‌ను తాకడము లేదా కొట్టడము, ఫైట్ చేయడం. సో, చూసింటాం నాన్ స్ట్రైకరు పరిగెత్తేటప్పుడు బౌలర్ వచ్చేసి కొంచెం అటు ఇటు వెళ్తున్నప్పుడు భుజం తగలడం కానీ ఇలా తగిలినప్పుడు అయితే పరస్పరం సారీ కానీ అలా చెప్పుకొని నవ్వుతూ వెళ్ళిపోతుంటారు. అదేంటంటే ఒకరి మీద ఒకటి రెస్పెక్ట్ చూపించుకొని అక్కడ మేమేమి కావాలని చేయలేదు అన్నట్టు. సో, అక్కడ వచ్చేసి ఒక ప్లేయరు అగ్రెసివ్ అయినా కానీ అక్కడ మళ్ళీ ఆ ఎంపైర్ రెఫర్ చేయడము, తర్వాత వచ్చేసి రిఫరీ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫైన్లు వేయడం ఇలాంటివి ఉంటుంది. అది వచ్చేసి లెవెల్ 4 కిందకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? 7 లేదా 8 డిమెరిట్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి ఆ తప్పు చేసిన ప్లేయర్కి. ఇది మొత్తం వచ్చేసి అక్కడ లెవెల్స్. ఇక్కడ వాటికి తగ్గ శిక్షలు 4 డిమెరిట్ పాయింట్స్ వచ్చినాయనుకోండి, ఒక టెస్టు లేదా ఒక ఓడిఐ లేదా 2 టీ20లు. ఇది శిక్ష. సో, నెక్స్ట్ 8 డిమెరిట్ పాయింట్స్. ఇలాంటివన్నీ జరిగి ఒక చెత్త ప్లేయరు చాలా చేస్తుంటాడు. ఆట బాగానే ఉంటుంది, యాటిట్యూడ్ పరంగా అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి యాడ్ అయితే వస్తాయి. ఎలా అయితే మనం చేసిన స్కోర్ అని యాడ్ అయితే వస్తాయో ఫైనల్గా ఇన్నింగ్స్లకి ఇన్ని ఆడాడు, తర్వాత ఇన్ని వన్డేల్లో ఇన్ని ఆడాడని. సో, అట్లా అయితే మనకి ఈ డిమెరిట్స్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తాయి. సో, 8 డిమెరిట్ పాయింట్స్ వచ్చినాయంటే 2 టెస్టులు లేదా 4 ఓడిఐల నుండి లేదా 4 టీ20 మ్యాచ్లు. సో, ఇక్కడైతే ఈ విధంగా తీస్తారు. 8 వచ్చినాయంటే 12 వచ్చినాయనుకోండి, 3 టెస్టులు లేదా 6 ఓడిఐలు లేదా 6 టీ20 మ్యాచ్ల బ్యాన్. తర్వాత వచ్చేసి 16 వచ్చినాయనుకోండి, ఇలాగే జరిగి 4 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 8 టీ20 మ్యాచ్ల బ్యాన్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ డిమెరిట్ పాయింట్స్ 24 నెలల వరకు ప్లేయర్ రికార్డులో ఉంటాయి. ఎలా అంటే మనం యూట్యూబ్లో ఏమైనా స్ట్రైక్స్ పడుతుంటాయి కదా, కాపీరైట్ స్ట్రైక్ కానీ లేకుండా అంటే ఎదుటివారి కంటెంట్ని వాడినప్పుడు వైలేషన్స్ కానీ ఇలాంటివన్నీ మామూలుగా కాపీరైట్ అనేది పడినప్పుడు అయితే మనకు 90 డేస్ వరకు అయితే అది వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు నేనైతే వేరే అతని యొక్క కంటెంట్ని తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టినాను అనుకోండి, అతను పట్టించుకొని కాపీరైట్ స్ట్రైక్ వేసాడు అనుకోండి, నెక్స్ట్ 90 డేస్ వరకు వచ్చేసి ఆ స్ట్రైక్ ఉంటుంది. తర్వాత ఆ 90 డేస్ అయిపోతలకి మళ్ళీ ఒక తప్పు చేస్తాను, ఇంకొకరి దేవుదన్న మంచి కంటెంట్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఆ వీడియోని అట్నే అప్లోడ్ చేసేస్తాను. అప్పుడు వాళ్ళు మళ్ళీ స్ట్రైక్ వేస్తారు, సెకండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో వాళ్ళ తప్పే అలాంటివి చేస్తాను, ఈసారి సాంగ్ ఏదైనా యాడ్ చేస్తాను, వాళ్ళు కొంచెం కోప్పడి వాళ్ళు మళ్ళీ స్ట్రైక్ వేస్తాడు. అప్పుడు ఒకటేసారి 3 నెలల్లో చేసి 90 డేస్లో నాకు వచ్చేసి 3 స్ట్రైక్లు పడినాయి. అప్పుడు ఏమైతే నా ఛానల్ పోతుంది. సో, ఇక్కడ కూడా అదే 24 మంత్స్ వరకు స్ట్రైక్స్ ఇక్కడ వచ్చేసి మెరిట్ పాయింట్స్ యాడ్ అయ్యి ఉంటాయి కదా, డిమెరిట్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి. ఆ 24 మంత్స్ అంటే 2 ఇయర్స్లో అతను
ఏ మ్యాచ్ ఆడినా ఎక్కడ ఏం జరిగినా కానీ ఇట్లా ఎలా చెడ్డుగా ప్రవర్తించినప్పుడు అయితే డిమెరిట్ పాయింట్స్ యాడ్ అవుతుంటాయి. అప్పుడు ఆ 24 months తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ అక్కడి నుంచి నువ్వేమైనా చేసినావంటే నీకు మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి. సో అది ఇక్కడ వచ్చేసి ప్రాసెస్. ఇక్కడ సంజు శాంసన్ ఏం చేసినాడు, 97 కొట్టినాడు. క్వాలిఫై కాదు అనుకున్న టీంను వచ్చేసి సెమీఫైనల్కి క్వాలిఫై చేశాడు. ఎవరికైనా కానీ చిన్న ఎగ్జామ్ పాస్ అయినా కానీ లేదంటే అనుకున్నది సాధించినప్పుడు ఆనందంలో జరుగుతుంటాయి అగ్రెషన్గా. అక్కడ ఏమన్నా ఎవరన్నా కొట్టినాడా, లేకుంటే ఆ హెల్మెట్ పోయి ఒకరిని ఏమన్నా తగిలిందా, లేకుంటే స్టిక్కులను ఏమన్నా తనినాడా, లేదు ఆ హెల్మెట్ తీసుకొని స్టిక్కులు పట్టి ఏమన్నా కొట్టినాడా, ఏం జరిగింది అక్కడ? డిమెరిట్ పాయింట్స్ యాడ్ చేయడం కానీ, బ్యాన్ చేయడం కానీ, ఫైన్ వేయడం కానీ. ఆఖరికి ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత రెఫరీ కూడా రెఫర్ చేయలేదు. ఎంపైర్స్ ఉంటారు కదా, రెఫర్ చేశాను. అక్కడ ఎంపైర్స్ వచ్చేసి థర్డ్ ఎంపైర్ కానీ లేదంటే అక్కడ రెఫరీ అని ఉంటాడు ఒక మ్యాచ్ జరిగేటప్పుడు, వాళ్ళకి కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అతను మళ్ళీ దీని మీద సమీక్ష జరిపి ఇతన్ని పిలిచి వార్నింగ్ ఇవ్వడము లేదంటే అక్కడ ఇతనికి ఏమన్నా ఫైన్ వేయడం అది చేస్తాడు. ఇక్కడ ఏం జరగలేదు అక్కడ. కానీ మనోళ్ళు ఏంటంటే మనోళ్ళ వ్యూస్ కోసము, ఎలా ఇప్పుడు టైటిల్ వచ్చేసి థంబ్నెయిల్ పెడతాం, సెమీఫైనల్ నుంచి సంజు శాంసన్ తొలగించబడింది ఎందుకంటే చూడండి. నెక్స్ట్ సెమీఫైనల్లో సంజు శాంసన్ ఆడేది డౌట్ ఎందుకు చూడండి. సో ఇక్కడ అనేది మనకి డౌట్ క్రియేట్ చేస్తారు. ఇంట్రెస్టింగ్, అక్కడ సంజు శాంసన్ 97 కొట్టకుంటే ఈరోజు ఎవడో అనుకోడు సంజు శాంసన్ని తీసేసినా పర్వాలేదురా అనుకుంటారు, ఎందుకంటే ఏరోవాడు ఆడతాడు అన్నట్టు. సంజు శాంసన్ కొట్టి మ్యాచ్ గెలిపించినాడు కదా. సో ఇక్కడైతే మనకి సంజు శాంసన్ టీంలో కావాలి, అతను పర్ఫామ్ చేయాలి. ఓకే, అతను బ్యాన్ చేస్తానంటే మనం పోరాడదాం, కేసైనా వేద్దాం ఈ మ్యాచ్ ఆడిచ్చేటట్టు, అట్టుంటుంది మనలో ఫీల్. మనం ఏం చేయలేం మళ్ళీ కూడా. సో ఇక్కడంతా వచ్చేసి ఒక బ్యాడ్గా చూపించడానికి ఇదంతా. ఎక్కడ కూడా మన మైండ్ సెట్ యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు సంజు శాంసన్ ఫోటో కనిపించి ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఆడడం లేదు, బ్యాన్ చేశారు, ఆ వీడియో మీద క్లిక్ ఇస్తాం, అది చూస్తాం. ఆ విధంగా అలా జరగడం కోసమే వీళ్ళైతే ఇలా చేస్తున్నారు. సో మొత్తం ఇది వచ్చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మీరు ఎక్కడ కూడా నమ్మకండి. ఇది వచ్చేసి నిజం కాదు. ఈరోజు మ్యాచ్ అయితే ఖచ్చితంగా సంజు శాంసన్ ఆడతాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ ఎవరు కూడా అతని మీద కంప్లైంట్ ఇవ్వలేదు, అతనికి ఎటువంటి డిమెరిట్ పాయింట్స్ యాడ్ కాలేదు, ఫైన్ జరగలేదు, ఏమీ లేదు. ఈ మ్యాచ్ ఆడతాడు, కొడతాడా లేదా అనేది దేవుడిగా తెలియదు, మ్యాచ్ అయితే ఆడతాడు. సో ఇది నేనైతే చేయాలనుకుంటున్నాను, నిన్నటైతే చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం లేక చేయలేదు. సో మీరు కూడా ఒకసారి వెళ్ళండి, చాట్‌జీపీటీ ఉంది, జెమినీ ఉంది, తర్వాత పర్ప్లెక్సిటీ ఉంది, ఇంకా కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంది, ఇంకా డిమెరిట్ పాయింట్స్ అంటే ఏంటి, ఈ డిమెరిట్ పాయింట్స్ ఎన్ని ఆడైతే ఒక ప్లేయర్ని బ్యాన్ చేస్తారు, ఒక మ్యాచ్ కానీ, ఒక టెస్ట్ మ్యాచ్ కానీ, ఒక ఓడిఐ కానీ, ఇవన్నీ చూసుకోండి. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నామంటే మరీ అక్షరాలు రాని వాళ్ళం కాదు కదా. ప్రతి ఒక్కరం వచ్చేసి అంతో చదువుకుని ఉంటాం. వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పేటన్నీ వినాల్సిన అవసరం లేదు. గొర్రెల్లాగా మనం ఎవరైనా కానీ అలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే రిపోర్ట్ కొట్టే ఆప్షన్ ఉంటుంది. రిపోర్ట్లోకి వెళ్ళేసి అక్కడ రిపోర్ట్ కొట్టేయండి. అక్కడ ఏముంటుంది, చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎందుకు రిపోర్ట్ కొడుతున్నామని. మిస్లీడింగా, స్పామా, లేకుండా అంటే ఏమన్నా వైలెన్సింగ్గా ఉంటాయి కదా, మొత్తం ఒక లిస్ట్ ఉంటుంది. నేనైతే మిస్లీడింగ్ అని కొడతాను, ఎందుకంటే అతని థంబ్నెయిల్ ద్వారా కావచ్చు, అతని టైటిల్లో ఉండే దాని ద్వారా కావచ్చు, మొత్తం మిస్లీడింగే కదా. ఒక 140 కోట్లలో వచ్చేసి మినిమం ఒక 80 crores పీపుల్ అన్న క్రికెట్ని ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని వచ్చేసి ఇలా వ్యూస్ కోసము, లైక్స్ కోసము, కామెంట్స్ కోసము గొర్రెలు చేయడం తప్పే కదా. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైతే మీరైతే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టేదానికైతే ట్రై చేయండి. నా ఛానల్ అయినా కానీ నేనైనా కానీ ఇలా పెట్టానంటే రిపోర్ట్ కొట్టండి. నేను వీలైనంత వరకు ఇలా పెట్టకూడదని అనుకుంటున్నాను, నా వ్యూస్ కోసం వాటి కోసం. స్టార్టింగ్లో నా ఛానల్ ఇప్పుడు 140 members సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, కానీ నాకేం అవసరం లేదు అంత చెడుగా వచ్చే సబ్స్క్రైబర్స్ కావచ్చు, చెడుదారులలో. మన కంటెంట్ బాగుండాలి, అది నచ్చితే లైక్ కొట్టాలి, తర్వాత సబ్స్క్రైబ్ చేయాలి. షేర్ అంటే మరీ అంత యూజ్ఫుల్ కంటెంట్ అయితే ఖచ్చితంగా షేర్ కూడా చేస్తారు. అలాంటిది జరిగితే ఓకే, కానీ మనము తప్పుడుగా ఒక థంబ్నెయిల్ సృష్టించి దాని నుంచి వచ్చే వ్యూస్ అవన్నీ మనకి లాంగ్ రన్లో పనికిరావు అనమాట. సో ఇది ఈ సంజు శాంసన్ యొక్క బ్యాన్ అన్న దాని మీద నా చిన్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజైతే ఇండియా గెలిచాలని కోరుకుందాం.